మన ఈనాటి లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పత్రాన్ని తీసుకోబోతున్నాం. అదే మార్క్సిజం హ్యాండౌట్. అంటే మనం సాధారణంగా ఒక పెద్ద ఫ్యాక్టరీని చూసినప్పుడు అక్కడంతా చాలా పద్ధతిగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా. యంత్రాలు కదులుతుంటాయి, ఒక లెక్క ప్రకారం వస్తువులు తయారవుతాయి. అవును, బయటినుంచి చూస్తే అదంతా ఒక అద్భుతమైన సిస్టమ్ లాగా అనిపిస్తుంది. పెట్టుబడి పెట్టారు, వస్తువు తయారైంది, మార్కెట్లోకి వెళ్ళింది, లాభం వచ్చింది. ఇది వినడానికి చాలా సింపుల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. కరెక్ట్. కానీ ఆ యంత్రాల లోపలికి కాస్త తొంగి చూస్తే, ఆ యంత్రాల ముందు తమ రక్తాన్ని, చెమటను ధారపోస్తున్నది ఎవరు? ఆ వచ్చిన లాభం ఎవరి జేబుల్లోకి వెళుతోంది? ఇలాంటి మానవ కోణంలో ఆలోచిస్తే ఆ లెక్కలన్నీ తారుమారవుతాయి. అక్కడ అధికార లావాదేవీలు కనిపిస్తాయి. ఆ సంక్లిష్టతను అర్థం చేసుకోవడమే మన ఈనాటి మిషన్. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. తప్పకుండా. కానీ ఒక్క నిమిషం, ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. మార్క్సిజం అనే పదం వినగానే చాలామందికి తీవ్రమైన రాజకీయాలు గుర్తుకొస్తాయి. ఈ సోర్స్ డాక్యుమెంట్లో వామపక్ష, మితవాద రాజకీయాలకు సంబంధించిన చాలా సున్నితమైన అంశాలున్నాయి. కానీ ఇక్కడ మన ఉద్దేశం ఏ రాజకీయ పక్షానికి మద్దతివ్వడం కానీ లేదా విమర్శించడం కానీ కాదు. ఖచ్చితంగా. మూలగ్రంథంలో ఉన్న సిద్ధాంతాలను, వాళ్ల ఆలోచనలను ఉన్నదున్నట్లుగా ఒక నిష్పాక్షికమైన అనాలిసిస్ లాగా అర్థం చేసుకోవడానికి మాత్రమే మనం ప్రయత్నిస్తున్నాం, అంతే. రైట్. అది చాలా ముఖ్యమైన పాయింట్. సో మార్క్సిజం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే పేర్లు కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్. అసలు వీళ్ళు 19వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాన్ని రాసినప్పుడు వాళ్ళు సమాజాన్ని ఏ కోణంలో చూశారు? అసలు బేసిక్స్ ఏంటి? ఆ పునాదులను అర్థం చేసుకోవాలంటే మనం హిస్టారికల్ మెటీరియలిజం అంటే చారిత్రక భౌతికవాదం దగ్గరికి వెళ్ళాలి. మార్క్స్ ఏమన్నాడంటే, చరిత్రను నడిపించేది గొప్ప గొప్ప రాజులు కాదు, యుద్ధాలు కాదు, మతం కూడా కాదు. సమాజాన్ని శాసించేది కేవలం ఆర్థిక పరిస్థితులు మాత్రమే. ఓహో, అంటే సమాజం మొత్తానికి పునాది డబ్బే అంటారా? అవును. ఆ పునాదిపై కట్టిన భవనం లాంటివే మిగతావన్నీ. ఆదిమ సమాజం నుంచి బానిస వ్యవస్థకు, అక్కడ నుంచి భూస్వామ్య వ్యవస్థకు, ఆ తర్వాత క్యాపిటలిజం లేదా పెట్టుబడిదారీ వ్యవస్థకు సమాజం ఎందుకు మారింది అంటే వనరుల పంపిణీలో వచ్చిన మార్పులే కారణం. రైట్. సో ఈ వనరుల పంపిణీ నుంచే ఆ రెండు వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఒకటి బూర్జువా, వీళ్ళు ఫ్యాక్టరీలు, సంపదను చేతిలో పెట్టుకున్న పెట్టుబడిదారులు. రెండు ప్రోలిటేరియట్, వీళ్ళు ఆ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కేవలం తమ శ్రమను మాత్రమే అమ్ముకునే సాధారణ కార్మికులు. ఈ ఇద్దరి మధ్య ఉండే నిరంతర సంఘర్షణే వర్గ పోరాటం. ఇక్కడ ఈ మిగులు విలువ లేదా సర్ప్లస్ వాల్యూ గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది తీసుకుందాం. చెప్పండి. ఒక బేకరీలో ఒక వర్కర్ రోజంతా కష్టపడి 100 రూపాయల విలువైన ఒక అద్భుతమైన కేకును తయారు చేస్తాడు. కానీ రోజు చివర్లో ఆ ఓనర్ అతనికిచ్చే జీతం ఎంత? మహా అయితే ఒక 10 రూపాయలు. మిగతా 90 రూపాయలు ఓనర్ జేబులోకి లాభంగా వెళ్ళిపోతుంది. అవును, కరెక్ట్. పైగా ఆ కేకులో ఒక చిన్న ముక్క కూడా ఆ వర్కర్ది కాదు. అది తినాలంటే యజమాని దయతలచాలి. అంటే ఒక మనిషి సృష్టించిన శ్రమ విలువను మరొకరు చట్టబద్ధంగా లాక్కోవడం, ఇదే కదా దోపిడీ అంటే? ఖచ్చితంగా. ఈ ఉదాహరణ మార్క్స్ సిద్ధాంతాన్ని చాలా క్లియర్గా వివరిస్తోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మార్క్సు ఈ దోపిడీ వల్ల కలిగే సైకలాజికల్ ఇంపాక్ట్ని కూడా విశ్లేషించాడు. దాన్ని ఏలియనేషన్ లేదా పరాయీకరణ అంటారు. అంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదంటారా? కాదు. కార్మికుడు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడే తయారుచేసే వస్తువుపై అతనికి ఏ కంట్రోల్లో ఉండదు. తను ఒక కుర్చీ తయారు చేసినా, కారు తయారు చేసినా అది నేరుగా ఓనర్ గోదాంలోకి వెళ్ళిపోతుంది. అవును, దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మెల్లిగా ఆ కార్మికుడు తను తయారు చేసిన వస్తువుకి, తన తోటివాళ్లకి, చివరికి తనకే తాను ఏలియనేట్ అయిపోతాడు. అంటే పరాయీకరణ చెందుతాడు. తను కేవలం ఒక పెద్ద యంత్రంలో ఒక చిన్న విడిభాగం మాత్రమే అన్న ఫీలింగ్కి వచ్చేస్తాడు. అబ్బా, ఇది వినడానికే చాలా డిప్రెస్సింగ్గా ఉంది కదా. శారీరక శ్రమను దోచుకోవడమే కాకుండా మనిషిని ఒక మిషన్లాగా మార్చేయడం అన్నమాట. మరిదెప్పటికీ ఇలాగే ఉంటుందని మార్క్స్ అనుకున్నాడా? దీనికి ఎండ్ లేదా? ముగింపుందని మార్క్స్ గట్టిగా నమ్మాడు. ఈ దోపిడీ బాగా పెరిగిపోయినప్పుడు ఒకానొక టైంలో వర్కర్స్ అందరికీ తమ ఉమ్మడి శత్రువు ఈ క్యాపిటలిజమే అని అర్థమవుతుంది. దాన్నే క్లాస్ కాన్షియస్నెస్ అంటారు. అప్పుడు వాళ్ళు ఏకమవుతారన్నమాట. అవును. వాళ్ళు ఏకమై ఒక విప్లవం ద్వారా పెట్టుబడిదారులను తీసేసి డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రోలిటేరియట్ అంటే
కార్మిక నియంతృత్వమనే ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఫైనల్గా వర్గాలు, ప్రైవేటాస్తులు లేని స్వచ్ఛమైన కమ్యూనిజం ఏర్పడుతుంది అని ఆయన సిద్ధాంతం. వెయిట్ ఒక్క నిమిషం, ఇక్కడ నాకు పెద్ద డౌట్ వస్తోంది. మార్క్స్ ఈ థీరీ రాసినప్పుడు విప్లవం ఎక్కడ రావాలి అనుకున్నాడు? బ్రిటన్ లేదా జర్మనీ లాంటి బాగా డెవలప్ అయిన ఇండస్ట్రియల్ దేశాల్లో కదా, ఎందుకంటే అక్కడే ఫ్యాక్టరీలున్నాయి. అవును, ఆయన అంచనా అదే. కానీ హిస్టరీ చూసుకుంటే పూర్తిగా రివర్స్లో జరిగింది. మొదటి పెద్ద విప్లవం రష్యాలో వచ్చింది, ఆ తర్వాత చైనాలో. అప్పటికి ఆ దేశాల్లో అసలు ఫ్యాక్టరీలే పెద్దగా లేవు కదా, అవి వ్యవసాయక దేశాలు. ఫ్యాక్టరీ వర్కర్ల కోసం రాసిన థియరీ రైతుల మధ్య విప్లవాన్ని ఎలా తెచ్చింది? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే థీరీకి ప్రాక్టికాలిటీకి మధ్యున్న గ్యాప్ బయటపడింది. రష్యా లాంటి ఫ్యూడల్ దేశానికి, అంటే భూస్వామ్య వ్యవస్థ ఉన్న దేశానికి పాత మార్క్సిజం డైరెక్ట్గా సెట్ అవ్వదు. అందుకే వ్లాదిమిర్ లెనిన్ ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేశాడు. దాన్నే మనం లెనినిజం అంటాం. ఆయనేం మార్చాడు? మార్క్స్ చెప్పినట్లు వర్కర్స్ వాటంతట వారే ఏకమై విప్లవం తీసుకురాలేరని లెనిన్కు అర్థమైంది. దానికొక స్ట్రాంగ్ గైడెన్స్ కావాలి. అందుకే విప్లవాన్ని నడిపించడానికి డెడికేషన్ ఉన్న ఒక చిన్న నాయకుల బృందం కావాలన్నాడు. దాన్నే వాన్గార్డ్ పార్టీ అన్నాడు. ఆగండి, ఇక్కడే నాకు ఇంకో కాంట్రడిక్షన్ కనిపిస్తోంది. మార్క్స్ ఏమన్నాడు? వర్కర్స్ అంతా స్వచ్ఛందంగా ఏకమై వాళ్ల స్వేచ్ఛను వాళ్లే సాధించుకోవాలి అన్నాడు. అవును. కానీ లెనిన్ ఈ వాన్గార్డ్ పార్టీ పేరుతో కొందరు లీడర్లు పైన కూర్చుని కింది స్థాయి వర్కర్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఒక ఫ్యాక్టరీ ఓనర్ ప్లేస్లో ఇప్పుడొక పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చి కూర్చున్నాడు కదా. ఇది అసలైన మార్క్సిజానికే ఆపోజిట్ కదా. లెనిన్ సైడ్ నుంచి చూస్తే ఆ ఆర్గ్యుమెంట్ వేరుగా ఉంటుంది. ఆయనేమన్నాడంటే, వర్కర్లని వాళ్ల మానాన వాళ్లను వదిలేస్తే వాళ్లు కేవలం తమ ఫ్యాక్టరీలో పని గంటలు తగ్గించమనో జీతం పెంచమనో ట్రేడ్ యూనియన్ ఫైట్స్ చేస్తారు తప్ప ఏకంగా సిస్టమ్ని మార్చేంత పెద్ద విప్లవం గురించి ఆలోచించలేరు. ఓహో, అంటే వాళ్లకు ఆ థియరటికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఎవరో ఒకరు లీడ్ చేయాలి అంటారా? అవును, దారి చూపించడానికే ఆ పార్టీ ఉండాలి అని ఆయన వాదన. కానీ మీరు చెప్పిన ప్రమాదం అందులో ఖచ్చితంగా ఉంది. నిజానికి జర్మన్ విప్లవ నాయకురాలి రోజా లక్సెంబర్గ్ అప్పట్లోనే లెనిన్ మీద కరెక్ట్గా ఇదే విమర్శ చేసింది. ఆమెమన్నారు? ఈ సోర్స్లో ఉంది. అవును, పైనుండి ఒక పార్టీ విప్లవాన్ని ఫోర్స్గా రుద్దితే అది వర్కర్ల విప్లవం కాదు, అది కేవలం ఒక పార్టీ విప్లవం అయిపోతుంది. చివరకది ఇంకో కొత్త రకమైన నియంతృత్వానికి దారితీస్తుందని ఆమె వార్నింగ్ ఇచ్చింది. రైట్, ఆమె చెప్పినట్లే తర్వాత జరిగింది కూడా. సరే, రష్యా నుంచి మనం చైనా వైపు వెళ్తే అక్కడ మావో జెడాంగ్ నాయకత్వంలో మావోయిజం వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? చైనా పరిస్థితి రష్యా కంటే ఇంకా డిఫరెంట్. అక్కడ ఫ్యాక్టరీ వర్కర్లు నామమాత్రం, సమాజం అంతా రైతులదే. అందుకే మావో ఈ థియరీని ఏషియన్ పరిస్థితులకు తగ్గట్టు మార్చాడు. మార్క్స్ థియరీలో వర్కర్స్ ఉన్న ప్లేస్లో మావో రైతులను తెచ్చాడు. అంటే రైతులను బేస్ చేసుకుని విప్లవం తెచ్చాడనమాట. అవును, రైతులను సమీకరించి గ్రామాల ద్వారా పట్టణాలను చుట్టుముట్టే ఒక సాయుధ పోరాట వ్యూహాన్ని ఆయన డిజైన్ చేశాడు. అధికారం తుపాకీ గొట్టం ద్వారా వస్తుంది అని ఆయనన్న మాటలు మనం ఈ పత్రంలో చూడొచ్చు. ఇక్కడ నేను ఈ పాయింట్ని కొంచెం బ్రాడ్గా చూడాలనుకుంటున్నారు. ఒకే టైంలో ఒకే ఆసియా ఖండంలో రెండు వేర్వేరే అప్రోచెస్ కనిపిస్తాయి. మావో సాయుధ విప్లవం, హింస ద్వారా సమాజాన్ని మార్చాలనుకున్నాడు. కరెక్ట్. అదే సమయంలో మన దగ్గర భారతదేశంలో మహాత్మాగాంధీ పూర్తిగా అహింసా మార్గంలో శాంతియుతంగా మార్పును తీసుకురావాలని ఫైట్ చేశారు. ఇద్దరూ కోరుకునేది అణచివేతలేని సమాజమే కదా, కాని మార్గాలు పూర్తిగా వేరు. ఖచ్చితంగా. లక్ష్యమొకటే అయినా మనమెంచుకునే సాధనాలు ఒక ఐడియాలజీని ఎలా మారుస్తాయో చెప్పటానికి ఇదొక బెస్ట్ హిస్టారికల్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్కొద్దాం. పశ్చిమ దేశాల్లో, అంటే క్యాపిటలిజం పుట్టిన చోట ఏం జరిగిందో చూడండి. అవును, బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో కార్మికులు విప్లవం తీసుకురాలేదు కదా. అసలు 20వ శతాబ్దం మధ్యనాటికి అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ కూలిపోకపోగా అదింకా స్ట్రాంగ్ అయింది. ఎందుకు? మార్క్స్ లెక్కలు ఎక్కడ తప్పాయి? ఈ ప్రశ్న నుంచే నియో మార్క్సిజం పుట్టుకొచ్చింది. వాళ్ళేమన్నారంటే, క్యాపిటలిజం కేవలం ఫ్యాక్టరీల ద్వారా, జీతాల ద్వారా మాత్రమే మనుషులను కంట్రోల్ చేయట్లేదు. దానికి అసలైన పవర్ మన కల్చర్లో, మన ఆలోచనల్లో దాగి ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓహో! అవును, ఇటాలియన్ ఫిలాసఫర్ ఆంటోనియో గ్రాంషీ ఇక్కడొక కాన్సెప్ట్ తెచ్చాడు.
అదే సాంస్కృతిక ఆధిపత్యం లేదా కల్చరల్ హెజిమనీ. ఈ కల్చరల్ హెజిమనీ అంటే ఎలా పనిచేస్తుంది? మనల్ని ఎవరూ తుపాకీ పెట్టి భయపెట్టరు కదా? మనం మన ఇష్ట ప్రకారమే వస్తువులు కొంటున్నాం, సినిమాలు చూస్తున్నాం. ఇందులో ఆధిపత్యమేముంది? అక్కడే ఉంది లాజిక్. బెస్ట్ కంట్రోల్ అంటే ఏంటంటే మనల్ని ఎవరూ ఫోర్స్ చెయ్యరు. మనమే ఇష్టంగా ఆ బానిసత్వాన్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తారు. పాలకుల ఆలోచనలనే మన ఆలోచనలుగా మార్చేయడమే సాంస్కృతిక ఆధిపత్యం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఉదాహరణకు సినిమాల్లో, కథల్లో ఎప్పుడు రిచ్ పీపుల్ని హీరోలుగా చూపించి పేదరికాన్ని ఒక కర్మగా చూపిస్తే ఏమవుతుంది? ప్రజలు తమ పేదరికాన్ని చాలా న్యాచురల్గా యాక్సెప్ట్ చేస్తారు. సిస్టమ్ని ప్రశ్నించడం మానేసి మన తలరాత ఇంతే అని సరిపెట్టుకుంటారు. అబ్బా, నిజమే. అంటే మనకు తెలియకుండానే మన మైండ్ సెట్ని వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారన్నమాట. ఇక్కడ నాకొక పాయింట్ గుర్తొస్తోంది. ఫ్రెంచ్ తత్వవేత్త లూయిస్ అల్తుసేర్ రాసిన ఐడియాలజికల్ స్టేట్ అపారటస్. ఈ సోర్స్లో దీని గురించి చాలా బాగా వివరించారు. అవును, ఈ కంట్రోల్ ఎలా జరుగుతుందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు రోజూ చూసే ఎడ్యుకేషన్ సిస్టమ్నే తీసుకోండి. ఒక స్కూల్ స్టూడెంట్స్కి ఏం నేర్పుతుంది? లెక్కలు, సైన్సు అవే కదా. అది మనం అనుకుంటాం. కానీ అల్తుసేర్ ఏమంటాడంటే స్కూల్స్ చాలా సటిల్గా పిల్లలకు ఒబీడియన్స్ని అంటే విధేయతను నేర్పుతాయి. బెల్ మోగగానే లోపలికి వెళ్లడం, టీచర్ చెప్పింది సైలెంట్గా వినడం, టైం ప్రకారం పనిచేయడం. ఓహ్, మైండ్ బ్లోయింగ్. రేపు పొద్దున ఫ్యాక్టరీకి వెళ్తే ఒక వర్కర్ ఎలా ప్రవర్తించాలో ఆ ట్రైనింగ్ అంతా చిన్నప్పట్నుంచే స్కూల్స్ ద్వారా ఒక ఐడియాలజీగా మన మెదడులోకి ఎక్కిస్తారు. మీడియా, మతం అన్నీ ఇదే పనిచేస్తాయి. వావ్! ఇది నిజంగా ఆలోచిస్తుంటే భయమేస్తోంది. మనం ఫ్రీగా ఆలోచిస్తున్నామనుకుంటాం, కానీ మన ఆలోచనలకు బౌండరీస్ ముందే ఎవరో గీశారు. దీంట్లో జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ వాళ్లు కూడా ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ చేశారు కదా. అవును. అందులో హర్బర్ట్ మార్క్యూస్ రాసిన వన్ డైమెన్షనల్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఒక పదం వాడాడు, ఫాల్స్ నీడ్స్ లేదా అబద్ధపు అవసరాలు అని. కరెక్ట్. ఈ ఫాల్స్ నీడ్స్ ఎలా ఉంటాయో మీరు ఊహించగలరా? ఎలా రిలేట్ చేసుకుంటారు? ఖచ్చితంగా రిలేట్ చేసుకోవచ్చు. ఈ కాలానికి సరిపోయే బెస్ట్ ఎనాలజీ చెప్తాను వినండి. నా దగ్గర ఇప్పటికే బాగా పనిచేసే ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కానీ సడన్గా సోషల్ మీడియాలో, టీవీలో భారీగా యాడ్స్ వస్తాయి. ఈ కొత్త మోడల్ లేకపోతే మీరు వెనకబడిపోయినట్లే అని. నిజమే. వాస్తవానికి నాకు ఆ కొత్త ఫోన్ అవసరమే లేదు. కానీ ఆ యాడ్స్ మాయలో పడిపోయి ఆ ఫోన్ కొనుక్కోవడమే నా స్టేటస్ అని, అదే ఒక ఫ్రీడమ్ అని నేను భ్రమపడతాను. నిజమైన స్వేచ్ఛ అంటే మన హక్కుల కోసం పోరాడటం. కానీ దాన్ని వదిలేసి ఏ సోప్ కొనాలో, ఏ ఫోన్ కొనాలో సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛను మనం అసలైన ఫ్రీడమ్ అనుకుంటున్నాం కదా. మీరు చెప్పింది అక్షర సత్యం. థియోడార్ అడార్నో అనే ఇంకో ఫిలాసఫర్ దీన్నే మరో యాంగిల్లో చూశాడు. క్యాపిటలిజం కేవలం వస్తువులనే కాదు, వినోదాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా మార్చేసింది అన్నాడాయన. ఎంటర్టైన్మెంట్ని కూడానా? ఎలా? సినిమాలు, పాప్ మ్యూజిక్, రియాలిటీ షోలు ఇవన్నీ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే వాళ్లలోని విప్లవాత్మకమైన ఆలోచనలను చంపేస్తాయి. ప్రజలు ఎప్పుడూ ఆ వస్తువులను, వినోదాన్ని కొనుక్కుంటూ ఆ మత్తులో ఉండిపోయి అసలు సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రశ్నించడం మానేస్తారు. ఒకప్పుడు వర్కర్స్ని ఇనుప సంఖ్యలతో బంధిస్తే ఇప్పుడు డిస్కౌంట్లు, ప్రాడక్ట్స్తో బంధిస్తున్నారు. అబ్బా, ఎంత డీప్ పాయింట్ ఇది! ఈ చర్చ మొత్తం వింటుంటే నాకేమనిపిస్తుందంటే మార్క్సిజం అనేది కేవలం ఫ్యాక్టరీలో పనిచేసే మగ వర్కర్స్కి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది గడప దాటి ఇంట్లోకి, అలాగే దేశాల సరిహద్దులు దాటి గ్లోబల్ లెవెల్కి కూడా వెళ్ళింది. అవును, ఖచ్చితంగా వెళ్ళింది. ఉదాహరణకు మార్క్సిస్ట్ ఫెమినిజం. ఇక్కడ సిల్వియా ఫెడెరిసి లాంటి వాళ్లు చేసిన విశ్లేషణ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఫెడెరిసి చెప్పిన పాయింట్ చాలా బేసిక్, కానీ ఎవరూ ఆలోచించనిది. ఒక ఫ్యాక్టరీలో వర్కర్ బాగా పనిచేసి కంపెనీకి లాభాలు తీసుకురావాలంటే ముందు ఆ వర్కర్ ఆరోగ్యంగా ఉండాలి కదా. ఉదయం ఉల్లాసంగా ఫ్యాక్టరీకి వెళ్లాలంటే ఇంట్లో ఎంత పని జరగాలి? వంట చేయడం, బట్టలు ఉతకడం, పిల్లలను చూసుకోవడం, ఇదంతా మహిళలు ఇంట్లో చేసే శ్రమ. అవును కదా, దీనికి సమాజంలో గుర్తింపే ఉండదు. అసలు గుర్తింపు ఉండదు, వేతనం అంతకంటే ఉండదు. ఫ్యాక్టరీ ఓనర్ ఆ వర్కర్కి మాత్రమే జీతమిస్తాడు. కానీ ఆ వర్కర్ వెనుక ఇంట్లో ఆ మహిళ చేసే ఉచిత శ్రమ అంటే అన్పెయిడ్ డొమెస్టిక్ లేబర్, దానివల్లే పరోక్షంగా ఓనర్ లాభాలు గడుస్తున్నాడు అని మార్క్సిస్ట్ ఫెమినిజం చెప్తుంది. ఇది ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇదొక కళ్ళు తెరిపించే పాయింట్.
ఇక ఇంట్లో నుంచి బయటపడి మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైపు చూస్తే ఇమ్మాన్యుయల్ వాలర్స్టీన్ ప్రతిపాదించిన వరల్డ్ సిస్టమ్స్ థియరీ గురించి కూడా ఈ పత్రంలో మెన్షన్ చేశారు కదా. అవును. ఒక దేశం లోపల పేదవాళ్ల దోపిడీ ఎలా జరుగుతుందో ప్రపంచ దేశాల మధ్య కూడా దోపిడీ అలాగే జరుగుతోందని వాలర్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రపంచాన్ని ఆయన రెండుగా విభజించాడు. సంపన్న దేశాలు అంటే కోర్ కంట్రీస్, పేద దేశాలు అంటే పెరిఫెరీ కంట్రీస్. దీన్ని మనం ఒక పెద్ద 5-స్టార్ రెస్టారెంట్తో పోల్చి చూద్దామా? ఆహా, చెప్పండి. కిచెన్లో మంటల దగ్గర చెమటలు కక్కుతూ కూరగాయలు కోస్తూ వంట చేసేవాళ్లు పేద దేశాలు లేదా పెరిఫరీ దేశాలు అనుకుందాం. వాళ్లేమో ముడిసరికిస్తారు, చీప్గా కష్టపడతారు. కాని బయట ఏసీ రూమ్స్లో సూటులు వేసుకుని ఆ వంటను కస్టమర్ల ముందు పెట్టి బ్రాండింగ్ చేసుకుని ఆ లాభాలు టిప్స్ అన్నీ కొట్టేసే మేనేజ్మెంట్ని కోర్ దేశాలు లేదా సంపన్న దేశాలు అనుకోవచ్చా? 100% కరెక్ట్గా సరిపోతుంది మీ అనాలజీ. ఆ కోర్ దేశాలేం చేస్తాయంటే వాళ్లు సంపాదించిన లాభాలతో మోడర్న్ టెక్నాలజీని కొనుక్కుంటారు. ఆ టెక్నాలజీని వాడి మళ్లీ ఈ పేద దేశాల వనరులనే మరింత ఫాస్ట్గా, మరింత చీప్గా దోచుకుంటారు. ఓహో, అంటే ఈ సైకిల్ అలా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. అవును. ప్రపంచీకరణ లేదా గ్లోబలైజేషన్ ముసుగులో జరిగే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం ఒక టూల్గా ఉపయోగపడుతుంది. ఇదంతా బాగానే ఉందండి, కానీ నాకింకో ఆలోచనొస్తోంది. యూరోపియన్ ఫ్యాక్టరీల బ్యాక్గ్రౌండ్లో పుట్టిన ఈ థియరీ ప్రపంచంలోని అన్ని సమాజాలకు, అన్ని కల్చర్స్కి ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందా? ఏమంటారు? అంటే ఉదాహరణకు మన భారతదేశం లాంటి చాలా కాంప్లెక్స్ అయిన సమాజాన్ని తీసుకుందాం. ఇక్కడ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతంపై చేసిన విమర్శ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా సరైన పాయింట్ని టచ్ చేశారు. మార్క్సిస్టులు ప్రపంచాన్ని ఎప్పుడూ కేవలం క్లాస్ అంటే ఆర్థిక వర్గాలు అనే ఒకే లెన్స్తో చూశారు. కాని ఇండియాలో సిచ్యువేషన్ అది కాదు. ఇక్కడ వర్గం మాత్రమే కాదు, అంతకంటే చాలా సంక్లిష్టమైన, క్రూరమైన అణచివేత కులం లేదా క్యాస్ట్ రూపంలో ఉందని అంబేడ్కర్ పాయింటౌట్ చేశారు. అంటే భారతదేశంలో పేదరికం పోయినంత మాత్రాన కుల వివక్ష పోదు కదా. కేవలం అందరికీ డబ్బులు వస్తే సామాజిక సమానత్వం దానంతట అదే వస్తుందన్న మార్క్సిస్టుల వాదనను అంబేడ్కర్ ఒప్పుకోలేదు. కరెక్ట్గా చెప్పారు. యూరప్లో ఆర్థిక వ్యవస్థ అనేది పునాది, మతమనేది దానిపై కట్టిన భవనం అని మార్క్స్ అన్నాడు. కాని అంబేడ్కర్ ఏమన్నారంటే భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఆ భవనం కాదు, అది పునాదిలోనే ఒక భాగమని క్లియర్గా చెప్పారు. అవును, ఇక్కడ అణచివేత కేవలం ఫైనాన్షియల్ కాదు, అది సోషల్ మరియు కల్చరల్ కూడా. అంతేకాదు, రష్యా లేదా చైనాలో జరిగినట్లుగా హింస ద్వారా వచ్చే విప్లవాల కంటే రాజ్యాంగబద్ధమైన డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారా వచ్చే మార్పే పర్మనెంట్ అని, సేఫ్ అని అంబేడ్కర్ గారు విశ్వసించారు. రైట్. ఈ డీప్ ఎనాలిసిస్ అంతా విన్నాక నా మనసులో వస్తున్న అతిపెద్ద ప్రశ్నేంటంటే, అసలు ఈ మార్క్సిజం ఈ ప్రెజెంట్ కాలంలో ఎంతవరకు ప్రాక్టికల్, లేదా కనీసం దీని అవసరముందా? ఎందుకలా అడుగుతున్నారు? ఎందుకంటే 1990లలో సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు ఫ్రాన్సిస్ ఫుకియామా లాంటి వాళ్లు ఎండ్ ఆఫ్ హిస్టరీ అన్నారు కదా. అంటే ఇక ప్రపంచానికి క్యాపిటలిజం, డెమోక్రసీ తప్ప వేరే ఆప్షన్ లేదు, మార్క్సిజం చనిపోయింది అన్నారు. నిజంగానే మార్క్సిజం పనైపోయిందా? ఈ ప్రశ్నకు ఆన్సరు 2 రకాలుగా ఉంటుంది. ఒక పొలిటికల్ సిస్టమ్గా, ప్రభుత్వాన్ని నడిపే విధానంగా మార్క్సిజం చాలా దేశాల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. సోవియట్ యూనియన్ పతనం దానికొక ఉదాహరణ. కానీ క్యాపిటలిజంలో ఉన్న లోపాలను అర్థం చేసుకునే ఒక మోడ్ ఆఫ్ ఎనాలిసిస్ లాగా మార్క్సిజం ఏమాత్రం చనిపోలేదు. పైగా ఈ రోజుల్లో అది ఇంకా ఎక్కువ అవసరం అవుతోంది. అంటే జబ్బుని కనిపెట్టడానికి ఈ థియరీ పనికొస్తుంది, కాని వాళ్లు ఇచ్చిన మందులు పనిచేయలేదు అంటారా? పర్ఫెక్ట్గా చెప్పారు. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. సంపదంతా కొద్దిమంది కోటీశ్వర్ల చేతిలోనే ఉండిపోతోంది. ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటున్నాయి. అవును, అదైతే నిజం. అలాగే గిగ్ ఎకానమీ అంటే స్విగ్గీ, ఊబర్ లాంటి సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ భద్రత లేని సరికొత్త లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ నడుస్తోంది. కార్పొరేట్ సంస్థలు లాభాల కోసం నేచర్ని నాశనం చేయడం వల్ల మనం పెద్ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ క్యాపిటలిజం ఫెయిల్యూర్స్ కదా. అసమానతల మూలాలను ఆయన డేటాతో సహా నిరూపించారు. అవును. అలాగే టెర్రీ ఈగల్టన్ రాసిన వై మార్క్స్ వాజ్ రైట్ అనే బుక్లో కూడా ఈ ఇంపార్టెన్సే చెప్పారు. ఆయన చెప్పిన ఒక గొప్ప మాట మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం దాన్ని ప్రశ్నించే మార్క్సిజం యొక్క ఆవశ్యకత కూడా ఉంటుంది అన్నాడు. అంటే దాని అర్థం
మనం కమ్యూనిస్ట్ దేశాలుగా మారిపోవాలని కాదు, మన సిస్టంలోని దోపిడీని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూ దాన్ని బెటర్ చేసుకోవడానికి ఈ అనాలిసిస్ అవసరమని. ఎగ్జాక్ట్లీ అదనమాట. సో మొత్తంగా చూసుకుంటే 19వ శతాబ్దపు ఐరోపాలోని బొగ్గు గనుల్లో, ఫ్యాక్టరీలో పుట్టిన వర్గ పోరాటం అని ఈ ఆలోచన ఇన్ని సంవత్సరాలు ప్రయాణించి నేడు ఇంట్లో ఆడవాళ్లు చేసే పనిని ప్రశ్నించే స్థాయికి, మనం వాడుతున్న ఫోన్లను, గ్లోబల్ ట్రేడ్ని, ఇంటర్నెట్ కల్చర్ని విశ్లేషించే స్థాయికి ఎలా మారిందో మనం చాలా క్లియర్గా చూశాం. అవును. ఒక థియరీ తన ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుంటూ టైంకి తగ్గట్టు ఎలా మారుతుందో చెప్తున్నానికి ఇదొక గ్రేట్ ఎగ్జాంపుల్. మన చుట్టూ ఉన్న కనబడని అసమానతలను చూసేందుకు ఇదొక పవర్ఫుల్ భూతద్దం లాంటిది. ఖచ్చితంగా. సరే, ఈ లోతైన విశ్లేషణను క్లోజ్ చేసే ముందు మనం ఇందాక మాట్లాడుకున్న విషయాల బేస్ మీద ఈ పత్రంలో లేని ఒక కొత్త ఆలోచనను నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఇందాక మనం ఫ్యాక్టరీల గురించి, యంత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఒకప్పుడు ఫ్యాక్టరీ ఓనర్స్, వర్కర్స్ శారీరక శ్రమను కంట్రోల్ చేశారు. కానీ ఈరోజు మన ఫోన్లలోని సోషల్ మీడియా ఆల్గరిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇవి మనమేం కోరుకోవాలో, ఏం కొనాలో, ఏ వార్త చూసి భయపడాలో మనకంటే బాగా డిసైడ్ చేస్తున్నాయి కదా. అవును, నిజమే. ఒకప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ మన పనిని శాసిస్తే, ఇప్పుడు ఈ టెక్నాలజీ మన మెదళ్లను శాసిస్తోంది. రైట్. అంటే మన డేటాను తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఆ డేటాతోనే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళు లాభాలు గడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే మనం సంతోషంగా మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ మన సొంత పరాయీకరణలో మనమే వాలంటరీగా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. అద్భుతంగా చెప్పారు. ఇది టెక్నాలజీ సృష్టించిన సరికొత్త డిజిటల్ బూర్జువా సిస్టమ్ కాదా? మనం కేవలం ఫ్రీగా డేటాను క్రియేట్ చేసి వాళ్లకు ఇచ్చే ఒక డిజిటల్ ప్రొలిటేరియట్ లాగా మారిపోతున్నామా? ఇది చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ప్రోగ్రామ్ స్టార్టింగ్లో మనం ఒక పెద్ద ఫ్యాక్టరీ గురించి, అందులోని భారీ యంత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఆనాడు ఆ యంత్రం ముందు నిలబడి కార్మికుడు ఏలియనేట్ అయిపోతే, ఈనాడు ఆ యంత్రాన్ని ఒక చిన్న స్క్రీన్ రూపంలో మన చేతుల్లో, మన కళ్ల ముందు పెట్టుకుని మనకు మనం ఇష్టంగా బానిసలవుతున్నాం. మరి కంటికి కనిపించని ఈ డిజిటల్ ఫ్యాక్టరీ నుండి మనం బయటపడే దారి ఏది? అసలు మనం బయటపడాలని కోరుకుంటున్నామా? ఈ ప్రశ్నను అలా వదిలేస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.